మంచి పెద్ద కుటుంబం, జమీందారీ కుటుంబం, రిచ్ ఫ్యామిలీ. ఇద్దరు ముగ్గురు ఆయాలను పెట్టాల్సి వచ్చేదట ఆయన కంట్రోల్ చేయడానికి, అంత అల్లరి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ప్లీజ్ రీడ్ హిజ్ లైఫ్. అందులో కొన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మెయిన్ అక్కడ వచ్చేసి తల్లి భువనేశ్వరి దేవి ఎవరిని ప్రార్థించింది? నీలాంటి కొడుకునివ్వు స్వామి కదా. ఈ విపరీతమైన అల్లరి, ఆయాలకు దొరకడు, అక్కలకు చెల్లెళ్లకు, తల్లికి దొరకడు, అలా పరిగెత్తడాలు, రకరకాల చేష్టలు, అన్కంట్రోలబుల్ అల్లరి అయిపోయినప్పుడు ఆ తల్లి శివుని దగ్గర, ఇంట్లో శివ పూజ ఈ రోజు కూడా కలకత్తా వెళితే తప్పకుండా చూడండి. వేలూరు మఠము వివేకానంద స్వయంగా స్థాపించింది గంగా తీరంలో. వేలూరు ఏరియా కాబట్టి వేలూరు మఠం. యాక్చువల్ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రం, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ గంగా తీరంలో ఉంది. తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడండి. కన్యాకుమారి ఇక్కడ స్వామిజీ తపస్సు చేసింది, వేలూరు మఠం స్థాపించింది. కోల్కతా నగరంలోనే వారి గృహం ఇప్పటికీ ఉంది. మెమోరియల్గా చేశారు. వివేకానంద యాన్సిస్ట్రల్ హోమ్ అండ్ కల్చరల్ సెంటర్ అని రామకృష్ణ మిషన్. అద్భుతంగా స్వామిజీ పుట్టిన స్థలము, ఆ నివాసము, ఆ తల్లి పూజించిన శివలింగము అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి పూజా గదిలో, హే పరమేశ్వర, నేను నీలాంటి కొడుకును పంపించమన్నాను, నువ్వు ఒక భూతాన్ని పంపించావా? భూతగణాలు ఎక్కడుంటాయి? శివుడి దగ్గర కదా ఉండేది. శివుడి భూతగణాలు ఉంటాయి ఎప్పుడు. ఒక భూతాన్ని పంపించావా స్వామి? అల్లరి కదా, తట్టుకోలేని అల్లరి అని ఆమె వాపోయేదట. ఇంకా ఒక ఉపాయం కనుక్కున్నది. ఇంకా పట్టరాని ఈయన శివతాండవం ఎక్కువైపోతే ఒక చిన్న పిల్లవాడు అల్లరి చేస్తుంటే తల్లి చల్లటి నీళ్లు చెంబులోనో గ్లాసులోనో తీసుకొని ఆ తల మీద శివ 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 అని తల మీద అభిషేకం లాగా వేస్తే శాంతమైపోయేవాడట చిన్న నరేంద్రుడు. వీళ్ళే శివ అనుగ్రహంతో పుట్టాడు కదా. శివునికి ఏమి ప్రియమో అభిషేక ప్రియుడు శివుడు. అమెరికాలో చెప్తారు ఈ మాట. వివేకానంద స్వామి తీవ్రమైన పట్టరాని అల్లరైనప్పుడు మా తల్లి శివ శివ అంటూ చెంబు నీళ్లు పోస్తే ఊరికైపోయాడు. ఆ శివనామం అంత ప్రీతి, శివస్వరూపుడు, శివాంశ సంభూతుడు కనుక. తర్వాత ఆయన చెప్తారు, ఆ శివనామం నాకు ఎప్పుడు ఏ సమస్యల్లో ఉన్నా, అలజడి ఉన్నా శివ 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 అంటే శాంతమైపోతుంది. అటువంటి స్వభావం కలిగిన వాడు. ఇక విశ్వనాథ్ దత్త చాలా గొప్ప మేధావి, వర్చస్వి, ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ పర్సన్. చెప్తారు కదా, అటువంటి తల్లిదండ్రులు కాకపోతే బిడ్డలు ఎలా ఉంటారు మరి. కాకపోతే ఆయన చెప్పాము ఇంతకుముందు, వెరీ వెరీ కంపాషనేట్ పర్సన్. వీధ సాధాలంటే విపరీతమైన దయ, ఏది ఉంటే ఇచ్చేయడమే. తన సంపాదన గురించి ఏం మిగిల్చడం గురించి, దాచడం గురించి ఆయన ఏం పట్టించుకోలేదు. చాలా వరకు సంపాదనలో దాన ధర్మాలు చేసేవాడు. ఒకరోజు ఇలా చేస్తూ ఉంటే ఈ దశలో 8 years or 10 years బిలే నరేంద్రుడితో తల్లి ఒక మాట అంటుంది. చాలా ముఖ్యమైన ఉపదేశము, ఇన్సిడెంట్ ప్లస్ టీచింగ్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. తల్లికి ఒక బాధ్యత ఉంటుంది కదా, ఇల్లు నడపాలి, పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, వారి కోసం డబ్బు అవన్నీ చూసుకోవాలి కదా. రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్. కాబట్టి ఆ తల్లికి ఆందోళన, ఇలా అంతా దాన ధర్మాలు చేస్తుంటే బిడ్డలు ఉన్నారు, 2-3 కొడుకులు, 2-3 బిడ్డలు ఉన్నారు. వాళ్లకు ఏం మిగులుస్తారు? అవునా కదా, ప్రాక్టికల్. నరేంద్రుడితో చెప్తుంది ఒకరోజు తల్లి, నరేంద్రుడితో భువనేశ్వరి దేవి అంటుంది, నాన్న మీ తండ్రి గారిని అడగండి, వెళ్ళి అడుగు, నాన్నగారు మీరు అంత దాన ధర్మాలు చేసేస్తున్నారు, నా కోసం ఏం మిగులుస్తారు? పెద్ద కొడుకు కదా నరేంద్రుడు. అడుగు నాన్న. వెళ్ళి అడుగుతాడు, నాన్నగారు మీరు అన్ని దాన ధర్మాలు చేసేస్తున్నారు, నా కోసం ఏం మిగులుస్తారు అంటే. ద జీనియస్ ఆఫ్ విశ్వనాథ్ దత్త. ఓకే, వివేకానంద తండ్రి సామాన్యుడు ఉంటాడా? ఆయన అంటారు, గో అండ్ లుక్ ఇన్ యువర్ మిర్రర్ అంటారు, అద్దంలో చూసుకో. ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్. అందుకే స్వామీజీ ఇంగ్లీష్ కూడా
ఎక్స్ట్రాడినరీ కదా. ఆయన ఇంగ్లీషు, పర్షియన్ పోయిమ్స్ అని చదివేవారు, గొప్ప గొప్ప సాహిత్యం చదివేవారు విశ్వనాథ్ దత్త. ఎక్స్ట్రాడినరీ. సో నిలువుటద్దం ఉంటుంది కదా ఇంట్లో, గొప్ప జమీందారీ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ. నిలువుటద్దంలో వెళ్ళి చూసుకో, నీకు ఆన్సర్ లభిస్తుంది అన్నాడు. వెళ్ళి చూసుకుంటే 10-12 years యంగ్ బాయ్. ఊహించుకోండి, నరేంద్రనాథ్ 35, 40లో చూస్తున్న ఫోటోలు ఎట్లున్నాయి కదా, యంగ్ బాయ్ ఎలా ఉంటాడు ఊహించుకోండి. వాట్ ఏ పర్సనాలిటీ, గ్రేట్ ఇన్స్పైరింగ్ ఫేస్ అండ్ విత్ బ్రిలియంట్ ఐస్. ద ఐస్ ఆఫ్ వివేకానంద మెస్మరైజ్డ్ ద హోల్ వరల్డ్ అండ్ క్రిటిక్స్ సేస్ విత్ దిస్ ఐస్ హీ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ అంటారు. అటువంటి ప్రకాశవంతమైన, తేజోవంతమైన, దివ్యత్వం ఉట్టిపడే కళ్ళు. ఆ యంగ్ బాయ్ ఎలా ఉంటాడు వెళ్ళి చూసుకుంటే, అద్భుతమైన తేజోవంతమైన రూపము, దృఢమైన శరీరము, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్. ఇవన్నీ ఇవ్వలేరా తండ్రి? ఎవరిచ్చారు ఇది? తండ్రి నుంచే కదా సంక్రమించేది. సో నీకు ఏమి ఇచ్చామంటే చూసుకోవాలి అన్నారు కదా. సో దిస్ స్వామీజీ గివ్స్ ద మెసేజ్. దిస్ యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ కాన్షియస్నెస్, యువర్ ఎనర్జీస్ ఆర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ పేరెంట్స్ గివెన్ టు యూ. అవునా కదా? మాతృదేవో భవ, పితృదేవో భవ అంటుంది మన సంస్కృతి. సో they have given birth, human birth, greatest human evolution lo highest thing is human being. Yes or no? So e greatest gift is ourself, our body, our mind, we ourself. Most valuable thing is yourself. We put value to things outside. Oka car, oka meda, oka it is so valuable, we are so pampered about it. What about you? You are the greatest gift, yourself. మనము ఉండి మనం సంపాదిస్తామా? మనం లేకపోతే ఏమైనా విలువ ఉందా చెప్పండి? వివేకానంద later goes on asks you, does man make money or money makes man? Man makes money, man makes computer, man invents cell phone. The same man becomes slave of cell phone. How tragic kada. You should be master, they should be your servants. Man has invented cell phone, yes or no? Yes. Man has invented car, man has invented computer. Shall man become slave to all these things? Man must be master, they must be your servants. I will use the smartphone when I want, not when that fellow wants. Kabatti Swamiji antaru, highest thing is man himself. With this you can achieve anything. Yes or no? మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సో తండ్రి ఇచ్చారు మెసేజ్ చిన్నప్పుడే, డియర్ బాయ్, I have given this human birth, human body. With this you can do, please come on, anything and everything. స్పేస్ లోకి వెళుతున్నారు కదా, మూన్కి వెళుతున్నారు, సముద్ర తలంలోకి వెళుతున్నారు. ఎవరి ఇన్వెన్షన్స్ ఇవన్నీ? మ్యాన్ మేకింగ్ అండ్ నేషన్ బిల్డింగ్, దీస్ ఆర్ మై ఐడియల్స్ అంటారు స్వామీజీ. సో ఆ స్థితిలోనే ఆయనకు వాల్యూ ఆఫ్ హ్యూమన్ బాడీ, హ్యూమన్ బర్త్ తెలిసింది. తర్వాత వెంట టు శ్రీరామకృష్ణ, భగవాన్ శ్రీరామ్ కాలేజీలో మీలాగే చదువుతున్నప్పుడే ఎక్స్కర్షన్ అనే పోయం, వర్డ్స్వర్త్ పోయం ఎక్స్కర్షన్, అందులో ఎక్స్టసీ అనే వర్డ్ వచ్చింది. ఎక్స్టసీ వినే ఉంటారు కదా. ఎక్స్టసీ తెలుగులో సమాధి లేదా దివ్య పారవశ్య స్థితి, ఆధ్యాత్మిక పారవశ్యము ఎక్స్టసీ అంటారు. యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. ఒక భజన వింటారు కదా, యు గో ఇన్ టు ఎక్స్టసీ వింటారు కదా. ఫర్గెట్ యువర్, ఎక్కడికో వెళ్ళిపోయాను స్వామీజీ అంటారు కదా. ఎక్కడికో వెళ్ళిపోయారు, భగవంతుల్లో ఆ సమయానికి లీనమైపోయి ఉంటాం. అవునా కదా, అంతా మర్చిపోతాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టసీ. ఆ పోయంలో ఆ వర్డ్ విని ఆ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నరేంద్రకి డౌట్ వచ్చింది. సార్ వాట్ ఈస్ దిస్ ఎక్స్టసీ? సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇది ఒక దివ్య పారవశ్య స్థితి నాయన. జీవాత్మ పరమాత్మలో లీనమై అనుభవించే అద్భుతమైన ఆనంద పారవశ్య స్థితిని ఎక్స్టసీ అంటారు.